కోచింగ్ సెంటర్ కోటనందూరు మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు భరోసా ఇచ్చే ఏకైక సంస్థ మన ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు. అతి త్వరలో న్యూ బ్యాచ్లు టెట్ ప్లస్ డిఎస్సి, ఆమ్సెట్, పాలిసెట్, ఏపీఆర్జేసి, సైనిక్, నవోదయ. ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు. కోటనందూరు పోలీస్ స్టేషన్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు. కాకినాడ జిల్లా ఎస్పీ బిందు మాధవ్, పెద్దాపురం డీఎస్పీ శ్రీహరిరాజు ఆదేశాలతో తుని రూరల్ సీఐ చెన్నకేశవరావు ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని కోటనందూరు పోలీస్ స్టేషన్ పరిధిలో విధులు నిర్వర్తిస్తున్న 14 మంది గ్రామ మహిళా సంరక్షణ కార్యదర్శులు మరియు మహిళా పోలీసులను ఎస్ఐటి రామకృష్ణ ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ వ్యాపారవేత్త, తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు వెలగ వెంకట కృష్ణారావు ముఖ్య అతిథిగా పాల్గొని మహిళా పోలీసుల సేవలను ప్రశంసించారు. అలాగే పోలీస్ స్టేషన్ సిబ్బంది కూడా హాజరై మహిళా పోలీసుల కృషిని గౌరవించారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మార్చి 1వ తేదీ నుండి 8వ తేదీ వరకు జరిగే అంతర్జాతీయ మహిళా దినోత్సవం వారోత్సవాల్లో భాగంగా అల్లిపూడి కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయంలో డాక్టర్ రాజశేఖర్ ఆధ్వర్యంలో మెడికల్ క్యాంప్ నిర్వహించి ఆరోగ్యం పట్ల అవగాహన కార్యక్రమం నిర్వహించామని మరియు మహిళల రక్షణ భద్రతపై అవగాహన కల్పించినట్లు తెలియజేశారు. మహిళా ఉద్యోగుల పట్ల గౌరవంతో 14 మంది గ్రామ సచివాలయ మహిళా సంరక్షణ కార్యదర్శులు మరియు 4 మహిళా పోలీసులు, మహిళా స్వీపర్కు సన్మానం జరిపించామని తెలియజేశారు. ఈ కార్యక్రమానికి అతిథిగా వచ్చిన కృష్ణారావుకు కృతజ్ఞతలు తెలియజేశారు. కృష్ణారావు మాట్లాడుతూ మహిళలు లేనిదే ఏ కుటుంబం ముందుకు సాగదని, మహిళను గౌరవించే ఏ దేశమైనా సుభిక్షంగా ఉంటుందని, ప్రతి మగాడి విజయం వెనుక ఒక మహిళ ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ మహిళా ఉద్యోగులకు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం సన్మానం పొందిన మహిళా ఉద్యోగులు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. శుభాకాంక్షలు. ప్రపంచంలోని మహిళా మనులందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మహిళ లేకుండా ఏ కుటుంబం కూడా పరిపూర్ణం కాదు. అలాగే మహిళా శక్తితో చాలా రకాల విజయాలు అందుకున్నారంటే ప్రతి ఒక్క మనిషి వెనకాతల మహిళా శక్తి లేకుండా, మహిళ తోడు లేకుండా ఏ కార్యక్రమం కూడా విజయం సాధించలేదు. ఆ విషయం ప్రతి ఒక్కరికి కూడా ప్రపంచం అంతా కూడా తెలుసు. కాబట్టి ప్రతి మహిళని కూడా మనం ఎంతో గౌరవించుకుంటే చాలా మంచిగా జరుగుతుంది. ఆ కుటుంబానికి కూడా చాలా మంచి జరుగుతుంది. మహిళ కన్నీరు రాకుండా చూసుకున్నప్పుడే దేశం సుభిక్షంగా ఉంటుందని చెప్పి మన పెద్దలందరూ కూడా నమ్ముతారు. దాన్ని మనం కొనసాగించాలనే ఈ కార్యక్రమాన్ని ఈ రోజు మా కోటనందూరు పోలీస్ స్టేషన్ లో మహిళా మనులందరికీ కూడా ఎంతో సేవలు అందిస్తున్నటువంటి మహిళా మనులందరికీ కూడా చిరు సత్కారంతో మేము సత్కరించుకోవడం జరుగుతుంది ఎస్ఐ గారు ఆధ్వర్యంలో. కాబట్టి అందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. నమస్కారం. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కాకినాడ జిల్లా ఎస్పీ గారైన శ్రీ బిందు మాధవ్ ఐపీఎస్ వారి ఆదేశాల మేరకు మార్చి 1వ తేదీ నుంచి 8వ తారీఖు వరకు కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వారోత్సవాలను పోలీసు వారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా అల్లిపూడి గ్రామం నందు ఉన్న కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల నందు ఈరోజు పాతకొట్టం పిహెచ్సి డాక్టర్ గారైన డాక్టర్ రాజశేఖర్ గారు మరియు మా యొక్క పోలీసు వారి ఆధ్వర్యంలో మెడికల్ క్యాంప్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. మరియు ఈ యొక్క మహిళా దినోత్సవం సందర్భంగా వారికి కొంత అవగాహన కార్యక్రమం కూడా హెల్త్ పట్ల, అదేవిధంగా మహిళలపై ఉన్నటువంటి భద్రత మరియు ఈ చట్టంలో వారికి ఉన్నటువంటి ఈ హక్కుల గురించి కూడా వారికి వివరించడం జరిగింది. మరియు మహిళలను గౌరవించాలనే ఉద్దేశంతో మహిళా ఉద్యోగులను కూడా మా పోలీస్ స్టేషన్ పరిధిలో పనిచేస్తున్నటువంటి 18 మంది మహిళా పోలీసు జిఎంఎస్పీలు కావచ్చు, పోలీస్ స్టేషన్ పనిచేస్తున్నటువంటి మహిళా పోలీసులు మరియు స్వీపర్తో సహా వీరందరికీ కూడా ఈరోజు చిరు సత్కారం అనేది చేయడం జరిగింది. వారికి ఒక హానర్గా దీనికి కోటనందూరు మండలం నందు ఉన్నటువంటి మన తెలుగుదేశం పార్టీ సీనియర్ లీడర్ అయినటువంటి వెలగ వెంకటకృష్ణారావు గారు కూడా హాజరయ్యి ఆయన యొక్క ప్రోత్సాహాన్ని కూడా అందించడం జరిగింది. అందరికీ చెప్పవలసింది ఏంటంటే ఈ యొక్క అంతర్జాతీయ మహిళా దినోత్సవం అనేది మహిళల భద్రత గురించే కాకుండా సమాజంలో మహిళలకు ఒక ఉన్నత స్థానం ఉన్నది. దాని యొక్క విషయాన్ని అందరికీ ఈవెన్ ప్రతి ఒక్కరు కూడా దాని విషయం తెలుసుకొని మహిళలకి గౌరవించాలని మరియు వారి పట్ల మర్యాదగా వ్యవహరించాలని ఈ యొక్క సందేశాన్ని మా డిపార్ట్మెంట్ తరఫున నేను అందజేస్తున్నాను. థ్యాంక్ యూ.